క్రమశిక్షణ కమిటీ మెంబరు మా గురువు గారు జీవి రామకృష్ణ గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి మా సోదరుడు రాంభూపాల్ గారు, సోదరుడు ఉద్యమకారుడు ఉప్పాల రవి గారు, అలాగే చాత్రిక భాస్కర్ గారు బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అలాగే సాయిల్ గారు మా డిసిసి ప్రధాన కార్యదర్శి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అలాగే ఉల్లంఘ నాగరాజు గారు మా 41 డివిజన్ ఇన్ఛార్జు, అలాగే మా మణి మా సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మనోహర్ గారు, పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా 2 విషయాలు మాట్లాడేది నగర కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకటి, ముందుగా ముఖ్యంగా మన జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలకు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, దీంతో ఈ ఇంజనీరింగ్ కళాశాలను సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన మా జిల్లా నాయకులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ షబీర్ అలీ గారు, అలాగే రూరల్ మన ఎమ్మెల్యే గారైన భూపత్ రెడ్డి గారు, తారిబిన్ హమ్దాన్ గారు, గడువు గంగాధర్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, మరియు జిల్లాలో ఈ ఇంజనీరింగ్ కళాశాలకు రావాలని చెప్పి పట్టుబట్టిన మా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ, ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల ఉత్తర తెలంగాణతో పాటు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పేద విద్యార్థులకు చదువు ఉచితంగా లభించే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా స్కిల్ అసెస్మెంట్ కూడా పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీనిని తెలంగాణ యూనివర్సిటీకి అఫిలియేట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా నాయకులందరికీ కూడా మరోసారి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయమై మా సోదరులు రామకృష్ణ గారు, రాంభూపాల్ గారు తదుపరి మాట్లాడతారు. అలాగే రేపటి జనహిత పాదయాత్ర కార్యక్రమానికి విచ్చేస్తున్న మీనాక్షి నటరాజన్, మా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అలాగే పిసిసి అధ్యక్షుల వారికి కూడా మేము నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్వాగతం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మీనాక్షి నటరాజన్ గారు. ఎందుకంటే ప్రజాపాలనలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళి వారికి ఇంకా మెరుగైన పథకాలను అందించే విధంగా వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇప్పటి వరకు జరుగుతున్న ఏవైతే పథకాలను వారికి సవివరంగా వివరించేదే ఈ ప్రజాహిత పాదయాత్ర. కాబట్టి నిన్న పరిగిలో స్టార్ట్ అయింది. రేపు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో పాత బస్టాండ్ నుంచి సాయంత్రం 5 గంటల నుండి ఆలూరు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆర్మూరు పాత బస్టాండ్ వరకు వచ్చి అక్కడ పాత బస్టాండ్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు ఒక బహిరంగ సభ కూడా కలదు. అలాగే మీనాక్షి నటరాజన్ గారు ఆర్మూర్లో రాత్రి బస చేసి, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మరి జిల్లా నాయకులందరూ కూడా ఆర్మూర్లో బస చేసి తెల్లారి ఆర్మూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల జగరాన్పల్లి ఆ విలేజెస్ అన్నీ కూడా శ్రమదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ 2 రోజుల పాటు 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆలూరు ప్రాంతానికి, అలాగే 3వ తారీఖు ఉదయం 8 గంటల వరకే ఆర్మూరు ప్రాంతానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ జనహిత పాదయాత్రకు ఇచ్చేస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే జిల్లా నాయకులందరికీ కూడా మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి మా క్రమశిక్షణ సంఘం సభ్యుడు జీవి రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా యొక్క గర్వకారణం ఈరోజు
ఒక 30-40 సంవత్సరాల కిందటి నుంచి నిజామాబాద్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ డిమాండ్ ఉండే. వాటిని ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మహేష్ కుమార్ గౌడ్ గారు, నిజామాబాద్ జిల్లా నాయకులు సురేష్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, అందరూ నాయకులు కష్టపడి ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినందుకు నిజామాబాద్ జిల్లాకి కాకుండా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ నిజామాబాద్ జిల్లాలో కొరవడిన ఎడ్యుకేషన్ ఏదైతుందో దానికోసం వాళ్ళు కృషి చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇంకా మరిన్ని విద్యా కళాశాలలు తీసుకోవాలని కోరుకుంటూ చెప్తున్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జీవి రామకృష్ణ క్రమశిక్షణ సంఘం మెంబర్ గారు మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు అన్నగారు కేశవేనన్న గారు, నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారు, ఉప్పాల్ రవి గారు, ఓబీసీ సెల్ స్టేట్ కన్వీనర్ దాత్రిక భాస్కర్ గారు, సాయిలు ఎస్సీ సెల్ మరియు మనోహర్ 47వ డివిజన్ పుల్లెంగ నాగరాజు గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి విద్య విషయంలో గత 30-40 సంవత్సరాల కళ జిల్లాకు సాంకేతిక విద్య ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం, తెలంగాణ విశ్వవిద్యాలయంలో 4 కోర్సులతోటి నూతనంగా ప్రపంచం సాంకేతికంగా ముందుకు పోతున్నటువంటి కోర్సుల్ని, కొత్త రకం కోర్సుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులతో ఈరోజు నిజామాబాద్కు కేటాయింపు చేయడం, దీంట్లో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లాకు వచ్చిన రోజు స్థానిక కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో జిల్లాని అభివృద్ధి చేస్తా, ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొస్తానని చెప్పేసి మాట ఇచ్చి, ఆ మాట ప్రకారంగా ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని పదే ఈ విషయంపై వారికి విజ్ఞప్తులు చేసి జిల్లా అభివృద్ధిలో మహేష్ అన్న చేసిన కృషి, తద్వారా రాష్ట్ర మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు అందరూ కృషి మూలంగా ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ జిల్లాకు రావడం ఇదంతా హర్షించదగినటువంటిది, ఆనందదాయకం. ఈ జిల్లాలో ఏదైనా విద్యా సంస్థలు నెలకొల్పడం అంటే అది కేవలం కాంగ్రెస్ నాయకత్వాల వల్లే జరిగింది. నిజాం సాగర్లోని నవోదయ విద్యాలయం పివి నరసింహారావు గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిజాం సాగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్పల్లిలో ఏర్పాటు జరిగింది. బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మధు యాష్కి నేతృత్వంలో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడం జరిగింది. జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పాత్రే ముఖ్యమైంది. ప్రజలు గ్రహించండి, ఏ అభివృద్ధి చేసినా జిల్లాని కాంగ్రెస్ నాయకత్వాలే చేసినాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ నాయకత్వాలు ఎప్పుడు కూడా పేదలకు నాణ్యమైన మంచి విద్యను అందించడంలో ప్రతి నాయకత్వం కృషి చేసింది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు
రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ కళాశాలని కూడా కేటాయించడానికి కోసం కృషి చేస్తున్నారు. అది కూడా త్వరలో రాబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. విద్యార్థి లోకం అందరూ కూడా ఉన్నతమైన విద్య చదివి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జనహిత ప్రోగ్రామ్ని పిసిసి అధ్యక్షులు తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు రేపు 4:30 గంటలకి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరుకి రానున్నారు. ఆలూరు నుండి గగ్గుపల్లి, ఇసపల్లి, ఆర్మూర్ పాత బస్టాండ్ వరకు వెళ్ళి అక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పేదలకు అందజేస్తుండ్రో అది ఏ విధంగా ఉన్నాయో ప్రజలకి తెలుసుకోవడం, ప్రజల సంతృప్తికరాన్ని ఒకసారి బేరీ చేసుకోవడం, మరిన్ని పథకాలని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు తీరుని సమీక్షించుకోవడానికి, వాటి అమలు తీరుని పరిశీలించడానికి, ప్రజలతో మమేకం కావడానికి మరుసటి రోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో పార్టీని మరింత పటిష్టపరచుకోవడానికి కృషి చేస్తున్న సందర్భంగా జిల్లాలోని ప్రతి కార్యకర్త కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.